Jungle. So today we are going to learn the second lesson in poetry, The Table Turned, written by William Wordsworth. Okay. So meaning of the title, what is meant by table turned? Table turned ante enti? Chuddam. To change a situation so that you now have an advantage over someone who previously had an advantage over you. So according to Google, so what is the meaning of table turned? Maybe Oxford Dictionary. ఒకప్పుడు మీ మీద అడ్వాంటేజెస్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి వాడు ఇప్పుడు మీకంటే కూడా తక్కువ పొజిషన్లో ఉంటే దాన్ని టేబుల్స్ టర్న్డ్ అంటాం. మనం తెలుగులో బళ్ళు ఓడలు ఓడలు బళ్ళు అవటం అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఒక గ్లాసరీ. సో సమ్ డిఫికల్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్. లెట్స్ see toil. Toil means work hard. Toil means work hard. Toil అంటే హార్డ్ వర్క్ అమ్మ, కష్టపడి పని చేయటం ఇదిగోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? హండ్రెడ్స్ ఆఫ్ మెన్ టాయిల్డ్ ఫర్ ఇయర్స్ టు బిల్డ్ పిరమిడ్ కట్టడానికి ఈ రోజు మనకి కట్టేసినటువంటి పిరమిడ్, హ్యూజ్ పిరమిడ్ కనిపిస్తూ ఉంది. కానీ ఒకప్పుడు వేల కొద్ది మనుషులు ఎంతో హార్డ్ వర్క్ చేస్తే తప్ప ఆ పిరమిడ్ కన్స్ట్రక్ట్ అవ్వబడలేదు. రైట్. నెక్స్ట్ లస్ట్. సెకండ్ ఇంపార్టెంట్ వర్డ్ లస్ట్. షైనింగ్ క్వాలిటీ ఆఫ్ సర్ఫేస్. ఏదన్నా దగ్గగా మెరుస్తుంది అనుకోండి, దేని సర్ఫేస్ అయినా దాన్ని లస్టర్ అంట. జనరల్గా మనం ఆయిల్ పెట్టుకున్నప్పుడు హెయిర్కి అది మెరుస్తూ ఉంటుంది. అది మెరవటం కోసం మనం ఆయిల్ పెట్టుకుంటూ ఉంటాం ఆరోగ్యం కోసం. సో లస్టర్ అంటే షైనింగ్ అని అంటాం. ఓకే. దెన్ మెలో మీన్స్ సాఫ్ట్, రిచ్ అండ్ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. మెలో అంటే ఈవినింగ్ సన్. ఒకసారి చూడండి ఈవినింగ్ సన్ ఆ చెట్ల మధ్యలోంచి ఆ రేసు పడినప్పుడు, అంటే మిడ్ డే సన్ కాదమ్మా, నూన్ సన్ కాదు, అట్లాంటి సన్ రైజింగ్ సన్ కాదు, ఈవినింగ్ సన్ ఒక 4-5 సన్సెట్ ముందు ఆ రేస్ చాలా ప్లెజెంట్గా ఉంటాయి. అవి చెట్ల మీద పడి అది బ్రౌనిష్ కలర్లో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సో దాన్ని మనం మెలో అంటాం. ఆ షేడ్స్, ఆ కలర్స్, ఈవినింగ్ సన్ యొక్క ఆ రేస్ని మనం రిచ్ రేస్ని మెలో అంటాం. ఓకే. మెలో మీన్స్ సాఫ్ట్, రిచ్ అండ్ ప్లెజెంట్. నెక్స్ట్ స్ట్రైఫ్ అంటే ఏంటమ్మా? యాంగ్రీ అండ్ వైలెంట్ డిసగ్రిమెంట్. ఎవరితో అన్నా మనం చాలా తీవ్రంగా ఎవరినన్నా విమర్శించామనుకోండి, వాళ్ళతో ఏకీభవించలేదనుకోండి, చాలా తీవ్రంగా విమర్శించాం, అయితే ఏకీభవించాల, అపోజ్ చేస్తున్నాం అని స్ట్రైఫ్ అంటాం. స్ట్రైఫ్. దెన్ లినెట్. సే దిస్ టైప్ ఆఫ్ బర్డ్స్ we see generally in London, not America, in London, ఇంగ్లాండ్లో మనం చూస్తూ ఉంటాం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఈ బర్డ్ వుడ్లాండ్ లినెట్. సో ఏ స్మాల్ బ్రౌన్ బర్డ్, చాలా చిన్న సైజులో ఉంటుందమ్మా అది. సో ఆ బర్డ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే దట్ బర్డ్ వాజ్ మెన్షన్డ్ ఇన్ ద పోయం బై విలియం వర్డ్స్వర్త్. సో జనరలీ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వుడ్లాండ్ లినెట్. నెక్స్ట్ బ్లైట్. వాట్ ఈస్ మెంట్ బై బ్లైట్? చాలా రిలాక్స్డ్గా, కేర్లెస్గా కూర్చున్నటువంటి ఆ సిచ్యువేషన్, ఆ మూడ్ని బ్లైట్ అంటాం. కేర్లెస్నెస్. బ్లైట్ మీన్స్ కేర్లెస్నెస్. డు నాట్ కేర్ అబౌట్ వాట్ యూ డూ. మీరు చేసే పని మీద ఏ విధమైనటువంటి కేర్ లేకపోతే దాన్ని బ్లైట్ అంటాం. నెక్స్ట్ throstle. This is also another bird which was mentioned by William Wordsworth in this poem. Okay, so this is medium sized bird. వుడ్లాండ్ అనేది అంత చిన్న బర్డ్ కాదు, దానికంటే కొంచెం పెద్దది. ఓకేనా? a small medium sized bird. Next, preacher means who preaches in the church, who preaches in the temple, who preaches in the mosque.
ఏ రిలీజియన్ అయినా సరే ప్రీచర్ అనేవాడు ఒకళ్ళు ఉంటారు, ప్రీచర్లు ఉంటారు, పండితులు. వాళ్ళ రిలీజియన్ బట్టి వాళ్ళకి పేర్లు మారుతూ ఉంటాయి, కానీ ఆల్ దీస్ పీపుల్ డూ ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ ప్రీచ్. ప్రీచ్ అంటే మంచి విషయాన్ని చెప్తూ ఉంటారు, రైట్? సో ప్రీచర్ ఏ పర్సన్ పెర్ఫార్మ్స్ రిలీజియస్ సెరమనీస్. ఎవరైతే రిలీజియస్ సెరమనీస్ చేస్తూ ఉంటారో వాళ్ళని మనం ప్రీచర్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇంపల్స్. ఇంపల్స్ అంటే సడన్ స్ట్రాంగ్ విష్. సడన్ స్ట్రాంగ్ విష్. సడన్ గా కోపం చూడండి, ఇంపల్స్ లో వచ్చేస్తుంది. ఎవడో ఏదో అంటాడు, మనం కంట్రోల్ చేసుకుంటూ సడన్ గా బర్స్ట్ అవుతాం, దాన్ని ఇంపల్స్ అండి. నెక్స్ట్ వర్నల్. వాట్ ఈస్ మెంట్ బై వర్నల్? వర్నల్ మీన్స్ కనెక్టెడ్ విత్ స్ప్రింగ్. వర్నల్ మీన్స్ కనెక్టెడ్ విత్ స్ప్రింగ్. ఏదైనా సరే స్ప్రింగ్ కి కనెక్ట్ అయినటువంటి దాన్ని, అంటే స్ప్రింగ్ సీజన్ ని మెన్షన్ చేయడం కోసం దీన్ని వాడతాం, వర్నల్ వుడ్ ఏమంటాం. నెక్స్ట్ సేజ్. సేజ్ అంటే జ్ఞాని, సన్యాసి, అన్నిటినీ త్యజించినటువంటి వాడు, గొప్ప జ్ఞానం ఉన్నటువంటి వాడు జ్ఞాని. అన్ని రకాల మెటీరియల్ డిజైర్స్ ని త్యజించినటువంటి వాడిని సేజ్ అంటాం. ఓకే, ఎ వెరీ వైజ్ పర్సన్. ఎ వెరీ వైజ్ పర్సన్. సేజెస్ చూడండి, జ్ఞానులు, ఋషులు, మహర్షులు, వీళ్ళని మనం సేజెస్ అంటాం. నెక్స్ట్ లోర్. ఫోక్ లోర్ అంటాం జనరల్ గా. లోర్ అంటే సాంగ్ అమ్మ, ట్రెడిషనల్ స్టోరీస్, ఆ ట్రెడిషనల్ సాంగ్స్, మనం తెలుగులో జానపదాలు అంటూ ఉంటాం. ఏంటి, ఆ పాటల ద్వారా మనకి స్టోరీస్ చెప్తూ ఉంటారు. మెడ్లింగ్ మీన్స్ ఇన్వాల్వ్ ఇన్ సంథింగ్ దట్ డస్ నాట్ కన్సర్న్ యూ. మెడ్లింగ్ అంటే అనవసరమైనటువంటి వాటిలోకి తల దూర్చడం, వేలు దూర్చడం, మనకు అసలు సంబంధం లేదు. ఇట్ డజంట్ మ్యాటర్ టు అస్, ఇట్ డజంట్ కన్సర్న్ టు అస్, బట్ స్టిల్ వి గో అండ్ పోక్ అవర్ నోస్ ఆర్ అవర్ ఫింగర్. మనకు సంబంధం లేని వాటిలోకి తలదూర్చడాన్ని మెడ్లింగ్ అంటాం. ఓకేనా, రైట్. తర్వాత బ్యారన్ అంటే వేస్ట్ అమ్మ. బ్యారన్ అంటే ఏంటి, సారవంతము లేని. బ్యారన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటమ్మా, ఎడారి. బ్యారన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, ఎడారి. ఎడారిలో సారం ఉంటుందా? చెట్లు మొక్కలు మొలుస్తాయా, పెరుగుతాయా? పెరగవు. సో సారవంతం లేనిది ఏంటి అంటే బ్యారన్ ఏంటి అంటే ఎడారి. దట్స్ ఆల్. సో ఇట్స్ అబౌట్ difficult words. Now విలియం వర్డ్స్వర్త్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, విలియం వర్డ్స్వర్త్ is a romantic poet. He is famously known as romantic poet. He is the one who started romantic age in English literature. English సాహిత్యంలో రొమాంటిక్ ఏజ్ అనేటువంటి ఏజ్ ని ప్రారంభించింది విత్ ఎస్టీ కాలరిడ్జ్. అతని ఫ్రెండ్ ఎస్టీ కాలరిడ్జ్, వీళ్ళిద్దరూ కలిసి దే పబ్లిష్డ్ లిరికల్ బ్యాలెట్స్. It was published in 1798. From that day onwards, from the publication of lyrical ballads, romantic age started. See, they changed the way people write poetry, the way people enjoy poetry. So they have changed it entirely. వాళ్ళు పోయిటరీ రాసే పద్ధతిని, పోయిటరీని ఎంజాయ్ చేసేటువంటి పద్ధతిని కంప్లీట్ గా మార్చేశారు. ఎవరు, విలియం వర్డ్స్వర్త్ అండ్ ఎస్టీ కాలరిడ్జ్ టుగెదర్. సో బట్ దీనిలో విలియం వర్డ్స్వర్త్ బాగా ఫేమస్. సో హీస్ కాల్డ్ యాజ్ రొమాంటిక్ రైటర్, రొమాంటిక్ పోయిట్. సో విలియం వర్డ్స్వర్త్ బోత్ ఎప్పుడు పుట్టాడు ఈయన? విలియం వర్డ్స్వర్త్ వాజ్ బోర్న్ ఇన్ కంబర్లాండ్ ఇన్ ఇంగ్లాండ్. He was born on 7th April 1770. 18th century లో పుట్టాడమ్మ ఈయన. So 7th April 1770. Then he started a romantic movement in English literature. English literature లో
సో హీస్ ద వన్ హూ స్టార్టెడ్ రొమాంటిక్ ఏజ్. రొమాంటిక్ ఏజ్ అంటే ఇంగ్లీష్ లిటరేచర్, సాహిత్య ప్రపంచంలో ఇంగ్లీష్లో చాలా ఏజ్లు ఉన్నాయమ్మా. ఎలిజబెథన్ ఏజ్, ఓకే, ఎలిజబెథన్ ఏజ్, దెన్ రెనైజెన్స్, ఓకే, రొమాంటిక్ పీరియడ్, నియో క్లాసికల్ పీరియడ్, జాకోబియన్ పీరియడ్, మోడర్న్ పీరియడ్, కరోలైన్ ఏజ్, ఇట్లాంటివి చాలా రకాలు ఉన్నాయి. వాటిల్లో ఈ స్పెసిఫిక్గా ఈ రొమాంటిక్ ఏజ్ అనేటువంటి దాన్ని ఈయన ప్రారంభించినట్టు. శామ్యూల్ టేలర్ కాలరిడ్జ్ ఈజ్ హిస్ ఫ్రెండ్. ఎస్టీ కాలరిడ్జ్ ఈయన ఫ్రెండ్. ఇద్దరు కలిసి వాళ్ళు రొమాంటిక్ ఏజ్ని స్టార్ట్ చేద్దాం, పోయిటరీ యొక్క దిశను మారుద్దాం అని ఇద్దరు కూడా ట్రై చేశారు. దే పబ్లిష్డ్ లిరికల్ బ్యాలెట్స్. బోత్ ఆఫ్ దెమ్ పబ్లిష్డ్ లిరికల్ బ్యాలెట్స్ ఇన్ 1798. 1798 ఇద్దరు కలిసి లిరికల్ బ్యాలెట్స్ అనేటువంటి పోయమ్స్ సంపుటి, అంటే పద్యాల సంపుటిని, అంటే పద్యాలు రాసి ఇద్దరు సపరేట్గా రాసి రెండింటిని కలిపి ఒక పుస్తకం కింద వీళ్ళు పబ్లిష్ చేశారు. అది అప్పట్లో ఇట్ వాజ్ సెన్సేషన్, ఒక పెద్ద సెన్సేషన్నే క్రియేట్ చేసింది. ఇక అందరూ వీళ్ళని కాపీ కొట్టడం స్టార్ట్ చేశారు, వీళ్ళలాగా పోయిమ్స్ రాయాలనుకోవడం స్టార్ట్ చేశారు. అందువల్ల కొత్త పద్ధతి, కొత్త వరవడి స్టార్ట్ అయింది. సో దట్ ఈస్ రొమాంటిక్ ఏజ్. Then he's specially called as nature poet. ఎందుకని? The subject matter of his poetry is nature. ఈయన ఎక్కువ నేచర్ గురించే రాస్తాడు కాబట్టి ఈయన నేచర్ పోయిట్ అంటారు. రొమాంటిక్ పోయిట్ బికాస్ he changed the way the poems written, the way people enjoy the poems. సో మార్చాడు కాబట్టి ఆయన రొమాంటిక్ ఏజ్. He's the one who started romantic period. So he is called as romantic poet. Since he writes poems on nature, he is called as nature poet. అంతేకాదమ్మా, ఈయన he lives, ఇతను పుట్టడం పెరగడం అంతా కూడా లేక్ డిస్ట్రిక్ట్ లో పెరిగాడు. లేక్ డిస్ట్రిక్ట్ అంటే అక్కడ ఈయన పెరిగినటువంటి ప్లేస్ లో లేక్స్ ఎక్కువ ఉండటం, తర్వాత అక్కడ నేచర్, బ్యూటిఫుల్ నేచర్ లో పెరిగాడు ఈయన పల్లెటూళ్ళలో. అందువలన లేక్ పోయిట్ అని కూడా అంటారు ఈయన. నెక్స్ట్, విలియం వర్డ్స్వర్త్ ఈజ్ ఆల్సో కాల్డ్ రొమాంటిక్ పోయిట్. రొమాంటిక్ పోయిట్ అంటారని మనం ముందే చెప్పుకున్నాంగా. He is the one who started a new trend in poetry with the help of S.T. Coleridge. S.T. Coleridge తో కలిసి ఈయన పోయిటరీలో కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేశాడు. ఓకే, సో ద బోత్ పబ్లిష్డ్ లిరికల్ బ్యాలెట్స్ విచ్ గివ్ స్ట్రెస్ ఆన్ ఇమాజినేషన్. ఇద్దరు కలిసి లిరికల్ బ్యాలెట్స్ ని పబ్లిష్ చేశారు. సో స్ట్రెస్ ఏంటంటే ఇమాజినేటివ్ గా ఉండాలి, చాలా ఇమాజినేటివ్ గా పోయమ్స్ అనేవి ఉండాలి. నెక్స్ట్, నార్మల్ హిస్ వర్క్స్, ఆయన రాసినటువంటి సమ్, I may not mention all of his works, but కొన్ని మనం మాట్లాడుకోవచ్చు. I wandered lonely as a cloud, his work, London, and then 1802, and then word intimations of immortality, then resolutions and independence. After that, the solitary reaper, the world is too much with us, the characters of a happy warrior. All these works are written by William Wordsworth. చూడండి, First stanza. Up, my friend, and quit your books. Quit your books, or surely you will grow double. Up, my friend, and clear your notes by all this toil and trouble. So here, the speaker, we can imagine or we can guess that the speaker is William Wordsworth, and he's talking to his close friend. So speaker is William Wordsworth and listener is his friend. And a context, మనం కాంటెక్స్ట్ ఎలా అనుకోవచ్చు అంటే, విలియం వర్డ్స్వర్త్ ఎప్పుడు బుక్స్ అని చెప్పి పుస్తకాల్లో పడి మునిగిపోయి, పుస్తకాల్లోనే ప్రపంచం ఉంది, పుస్తకాల్లోనే సర్వస్వం ఉందని బుక్స్ మీదే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నటువంటి అతన్ని మోటివేట్ చేసి, రే బాబు పుస్తకంలో ప్రపంచం లేదు, బయటికి రా, పుస్తకాలు వదిలి బయటికి రా, ఒకసారి నేచర్ని అబ్జర్వ్ చేయి, ప్రపంచం అంతా ఇక్కడే ఉంది, బయటే ఉంది, బుక్స్లో ఏమీ లేదు. సో ఒకసారి బయటకు వచ్చి నేచర్ని అబ్జర్వ్ చేయి, నేచర్ నీకు చాలా విషయాలు నేర్పిస్తుంది. హియర్ నేచర్ మీన్స్ వాట్? నేచర్ మీన్స్ బర్డ్స్, నేచర్ మీన్స్ యానిమల్స్, నేచర్ మీన్స్ సీనరీ, నేచర్ మీన్స్ వాటర్, నేచర్ మీన్స్ స్కై, మూన్, సన్, నేచర్ మీన్స్ ఫీల్డ్స్, అగ్రికల్చర్, వర్కర్స్, ఆ పొలంలో వర్క్ చేస్తూ ఉంటారు కూలీస్,
ఆల్ దీస్ పీపుల్ ఆర్ ద పార్ట్ ఆఫ్ నేచర్. వీళ్ళందరూ కూడా నేచర్లో పార్టీనమ్మా కదా. సో ఇక్కడ కాంటెక్స్ట్ అదమ్మా. సో హీస్ ఆస్కింగ్ హిస్ ఫ్రెండ్ టు స్టాప్ రీడింగ్, క్లోజ్ దట్ బుక్, కమ్ అవుట్, కమ్ విత్ మీ, ఐల్ షో యూ వాట్ ఈస్ లైఫ్. లైఫ్ అంటే ఏంటో నేను చూపిస్తాను రా అని చెప్పి ఫ్రెండ్ని మోటివేట్ చేస్తున్నాడు. పుస్తకాలు పట్టుకొని ఎంతసేపటికి లేకుండా చదువుకుంటున్నటువంటి పిల్లవాడితో చెప్తున్నాడు. అర్థమవుతుందా? అంటే అర్థం మీరు బుక్స్ వదిలేయండి అని కాదు. ఎవరైతే ప్రపంచాన్ని మర్చిపోయి, నేచర్ని మర్చిపోయి, అసలు ఏ విధంగా సంబంధం లేకుండా బుక్స్ 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 అని 24 hours ఎంతసేపు చదువుతామండి? అవసరమైనంతసేపు చదువుతాం, అంతేకాని బుక్సే ప్రపంచం కాదు కదా. సో అట్లా కూర్చున్నటువంటి టూ మచ్ టైం స్పెండ్ చేసేటువంటి వాడిని పిలుస్తున్నాడు. చూడండి, అప్ అప్ మై ఫ్రెండ్, క్విట్ యువర్ బుక్స్, ఆర్ షూర్ యూ విల్ గ్రో డబుల్. అప్ అప్ మై ఫ్రెండ్ అండ్ క్లియర్ యువర్ లుక్స్, why all this toil and trouble. So he's asking, up my friend. అతను ఏమంటున్నాడంటే లే లే, ఎప్పుడు బుక్స్ ముందే నా కూర్చోవటం. అప్ మై ఫ్రెండ్, లే, కమాన్, క్విట్ దోస్ బుక్స్, క్విట్ యువర్ బుక్స్. నువ్వు చాలా ఎక్కువ టైం ఇప్పటికే స్పెండ్ చేసేసావు, ఈ రోజుకి చాలు, పుస్తకాలు మొయ్యి, లే, నాతో రా. ఆర్ షూర్ యూ విల్ గ్రో డబుల్. ఆర్ ఇఫ్ యూ డోంట్ ఫాలో మీ, ఇఫ్ యూ డోంట్ యాక్సెప్ట్ my proposal, my invitation, my offer. సో నేను చెప్పినట్టు నువ్వు బుక్స్ని వదిలేసి నువ్వు నాతో రాకపోతే ఏమవుతుందో తెలుసా? ఆర్ యు విల్ గ్రో డబుల్, యు విల్ బికమ్ లేజీ, ఆర్ యువర్ యాటిట్యూడ్ విల్ బీ చేంజ్డ్. యువర్ యాటిట్యూడ్, నువ్వు పుస్తకాలే ప్రపంచం అనుకుంటున్నావు, లేదు, ప్రపంచం బుక్స్లో లేదు, బయట ఉంది, బయట ఉంది. నీ ఆలోచనలు డబుల్ అయిపోతాయి, వేరే వైపుకి వెళ్ళిపోతాయి. ఆర్ మనం ఇలా కూడా అనుకోవచ్చు, యూ విల్ గ్రో డబుల్ అంటే యూ విల్ బికమ్ లేజీ పర్సన్, యూ విల్ బికమ్ ఫ్యాట్ పర్సన్, బికాస్ యూ ఆర్ స్పెండింగ్ టూ మచ్ టైమ్, నో యాక్టివిటీ టు యువర్ బాడీ, యూ కెప్ట్ ఆన్ సిట్టింగ్ విత్ ద బుక్స్. లిసన్ టు మీ, ఆర్ యూ విల్ బికమ్ డబుల్ అంటే ఏంటి? నీ యాటిట్యూడ్ మారిపోవచ్చు, నువ్వు డల్ అయిపోవచ్చు, నువ్వు లేజీ అయిపోవచ్చు, నువ్వు ఫ్యాట్, మనం అక్కడ ఏదైనా అనుకోవచ్చు. అప్ మై ఫ్రెండ్ అండ్ క్లియర్ యువర్ లుక్స్. అప్ మై ఫ్రెండ్, మళ్ళీ చెప్తున్నాడు, లెగలేదు, ఇంకా పిలిచాడు, లెగల, మళ్ళీ చెప్తున్నాడు, రా, వదిలే, బుక్స్ వదిలే, క్లియర్ యువర్ లుక్స్, నీ దృక్పథాన్ని మార్చుకో, చేంజ్ యువర్ వాట్ థింకింగ్ టైప్, కీప్ వైడెన్ యువర్ మైండ్, నీ ఆలోచనలు మార్చుకో. క్లియర్ యువర్ లుక్స్, నీ ఆలోచనలు మార్చుకో, నీ లుక్స్ని మార్చుకో, నీ ఆలోచనలు మార్చుకో. ఎందుకని? నువ్వు ప్రపంచం అంతా బుక్స్ లో ఉందనుకుంటున్నావు, లేదు, ఒకసారి నా మాట విను. క్లియర్ యువర్ లుక్స్. వై ఆల్ దిస్ టాయిల్ అండ్ ట్రబుల్, వై అన్నెసెసరీలీ యు ఆర్ స్పెండింగ్ యువర్ టైమ్, టూ మచ్ టైమ్ విత్ దోస్ బుక్స్, వై అన్నెసరీ టాయిల్, ఎందుకని అంత అన్నెసరీగా హార్డ్ వర్క్ చేస్తావు, అండ్ ట్రబుల్, నిన్ను నువ్వు ట్రబుల్ చేసుకుంటావు, వై యూ అన్నెసెసరీలీ ట్రబుల్ యువర్ సెల్ఫ్. ఓకే అని చెప్పాడు. ఫస్ట్ స్టాంజా ఈస్ జస్ట్ అన్ ఇన్విటేషన్ టు హిస్ friend to come out from the room by leaving books. Second stanza. The sun above the mountains had a freshening luster mellow. Through all the long green fields has spread his first sweet evening yellow. So when he invited his friend, he came with him. So both went to witness sunset. Sunset చూడటానికి ఇద్దరు వెళ్ళారు. So there are so many mountains there, mountain ranges are there. Okay, అక్కడ మౌంటైన్ రేంజెస్ వెనక నుంచి అంటే సన్సెట్ అవుతుంది. సో చూపిస్తున్నాడు, సీ ద బ్యూటిఫుల్ సీనరీ హియర్, ద సన్ అబౌవ్ ద మౌంటైన్స్ హెడ్. సో కొండల తల మీద నుంచి సన్ చూడు ఎలా ఉన్నాడు. ద ఫ్రెషనింగ్ లస్టర్ మెలో, సో సన్ సెట్ అవుతున్నప్పుడు ఆ కిరణాల యొక్క తీవ్రత చాలా తగ్గుతుంది, చాలా రిచ్ గా ఉంటుంది, కలర్ఫుల్ గా ఉంటుంది, వాటి యొక్క తీవ్రత ఉండదు, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సో ద ఫ్రెషనింగ్, ఎంత ఫ్రెష్ గా ఉందో చూడు. లస్టర్ అనుకున్నాం, షైనింగ్, లస్టర్ మీన్స్ షైనింగ్, మెలో అంటే ఆ రిచ్ హ్యూ, ఆ షేడ్, కలర్. త్రూ ఆల్ ద లాంగ్ గ్రీన్ హ్యాస్ స్ప్రెడ్, ఆ రేస్, ఆ కలర్, ఆ రిచ్నెస్ చూడు. ఇక్కడ ఫీల్డ్స్ అన్ని ఉన్నాయి, పంట పొలాలు ఉన్నాయి, వీటి మీద ఆ కలర్ స్ప్రెడ్ అయ్యి, ఆ కలర్ ఒక ఆరెంజ్ కలర్ షీట్ ని కప్పేసినట్టు ఉంది చూడు. ఆ కలర్ హ్యూ చూడు ఎంత ఆహ్లాదకరంగా ఉందో అన్నాడు.
హిస్ స్వీట్ ఈవినింగ్, హిస్ ఫస్ట్ స్వీట్ ఈవినింగ్ ఎల్లో. సో నీ లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అయి ఉంటుంది సన్సెట్ చూడటం. సో నీ ఫస్ట్ స్వీట్ ఈవినింగ్ ఎల్లో. నువ్వు ఇట్లాంటి ఈ కలర్ని, ఈ షేడ్స్ని, ఈ బ్యూటీని, ఈ రిచ్ బ్యూటీని ఎప్పుడు చూసుండవు, ఒకసారి చూడు అని చెప్పి ఫ్రెండ్కి చెప్పాడు. Then third stanza. See, books, it's dull and endless strife. Come here, the woodland linnet. How sweet is his music on my life. There's more of wisdom in it. ఇంకేం చెప్తున్నాడు? సో బుక్స్, ఇట్స్ డల్ అండ్ ఎండ్లెస్ strife. నువ్వు పుస్తకాలు అని బుక్స్ మీదే టూ మచ్ టైం స్పెండ్ చేస్తున్నావు. బుక్సే సర్వస్వం అనుకుంటున్నావు. బట్ those are a dull and endless strife. కానీ spending with lifeless books is an endless strife. అంటే మీ టైం అంతా పుస్తకాలతో గడపడం అనేది అది చాలా డల్గా ఉంటుంది. అంతేకాదు అది నెవర్ ఎండింగ్ హార్డ్ వర్క్, అంటే ఎప్పటికీ ఎండ్ అవని. ఎండ్లెస్ అంటే ఎప్పటికీ ఎండ్ అవని. స్ట్రైఫ్ అంటే కష్టం, హార్డ్ వర్క్. పుస్తకాలతో స్పెండ్ చేయడం అనేది ఎప్పటికీ ఎండ్ అవని కష్టం లాంటిది, ఇబ్బంది లాంటిది. అర్థమవుతుందా? డల్గా ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉండదు, ఎంజాయ్ చేయలేవు నువ్వు. ఓకే, కమ్ హియర్ ద వుడ్లాండ్ లినెట్. You come with me, I'll show you what nature is, what you can learn from nature. You come here the woodland linnet. నాతో రా, నేను వుడ్లాండ్ లినెట్ సాంగ్స్ వినిపిస్తా నీకు. See, there in that woods there are so many woodland linnets. అక్కడ woodland linnet అనే బర్డ్ ఉంది. దాని మ్యూజిక్ విను, దాని పాటలు విను, ఎంత బాగుంటాయో తెలుసా. సో పుస్తకాల్లో ఏముంది, అంత డల్గా ఉంటాయి. అక్కడ నువ్వు ఆ పాట వింటే నీ మనసంతా ఆహ్లాదకరంగా మారిపోతుంది. యూ ఎంజాయ్. హౌ స్వీట్ హిస్ మ్యూజిక్. ఆ వుడ్లాండ్ లినెట్ యొక్క సాంగ్ ఎంత స్వీట్గా ఉంటుందో తెలుసా, ఎంత మెలోడియస్గా ఉంటుందో తెలుసా. సో హౌ స్వీట్ హిస్ మ్యూజిక్ ఆన్ మై లైఫ్. సో నా లైఫ్ మీద ఆ వుడ్లాండ్ లినెట్ యొక్క సాంగ్ నా లైఫ్ మీద చాలా ప్రభావం, మంచి స్వీట్ ప్రభావం చూపించింది. అంటే నా లైఫ్ చాలా మారింది ఆ పాట విన్న తర్వాత. ఎప్పుడైనా డల్గా ఉంటే వెళ్ళి ఆ సాంగ్ వింటాను, చాలా ఆహ్లాదకరంగా మారిపోతుంది. సో నా లైఫ్ మీద చాలా ఎఫెక్ట్ ఉంది వుడ్లాండ్ లినెట్ యొక్క సాంగ్, ఆ మ్యూజిక్ ఎఫెక్ట్. దేర్స్ మోర్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ఇట్. నువ్వు అనుకుంటున్నటువంటి దానికంటే కూడా ఇంకా చాలా ఎక్కువ జ్ఞానం ఉంది నేచర్లో. ఆ వుడ్లాండ్ లినెట్ సాంగ్లో బోడంత జ్ఞానం ఉంది. మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది, పుస్తకాల్లో కంటే కూడా ఎక్కువ ఉంది. నేచర్ నుంచి చాలా ఎక్కువ నేర్చుకోవచ్చు మనం. ఓకే, నువ్వు పుస్తకాలు అంటున్నావు కదా, అందులో ఏముంది, నీ జ్ఞానం అంతా కూడా నేచర్లో ఉంది. నువ్వు నేర్చుకోవాల్సిందంతా కూడా నేచర్లో ఉంది. సో వుడ్లాండ్ లినెట్ సాంగ్లో ఉంది, సన్సెట్లో ఉంది, తను వెదజల్లేటువంటి రేస్లో ఉంది, ఆ కలర్స్లో ఉంది, ఆ ఫీల్డ్స్లో ఉంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. And hark how blithe the throstle sings. He too is no mean preacher. Come forth into the light of things. Let nature be your teacher. See, in this particular stanza, the last line is the crux. Very important point. What is that? Let nature be your teacher. Nature ni teacher ni chesko. సో ఎప్పుడైతే నేచర్ని నీ టీచర్ చేసుకుంటావో నేచరే నీకు మొత్తం అన్ని నేర్పిస్తుంది. నీకు కావాల్సిన జ్ఞానం అంతా కూడా నేచర్ నుంచే వస్తుంది. ఓకే, అండ్ హార్క్ హౌ బ్లైత్ ద థ్రాస్టిల్ సింగ్స్. హార్క్ అంటే అదొక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. తర్వాత హౌ బ్లైత్ ద థ్రాస్టిల్ సింగ్స్. నీకు థ్రాస్టిల్ కూడా అంటే దిస్ ఈస్ అ మీడియం సైజ్డ్ బర్డ్. ఓకే, అది కూడా ఎంత చక్కగా పాడుతుందంటే ఇదేమి తక్కువేమి చెప్పదు, ఇది కూడా చాలా గొప్ప విషయాన్ని నీకు నేర్పిస్తుంది. చూడండి, హీ టూ ఈస్ నో మీన్ ప్రీచర్. అంత తక్కువగా ఏం చెప్పడు, చాలా గొప్ప విషయాల్ని నువ్వు థ్రాస్టిల్ పాడినటువంటి పాటల ద్వారా నేర్చుకోవచ్చు, థ్రాస్టిల్ యొక్క మ్యూజిక్ ద్వారా నేర్చుకోవచ్చు. కమ్ ఫోర్త్ ఇంటూ ద లైట్ ఆఫ్ థింగ్స్. కమ్ ఫోర్త్ ఇంటూ ద లైట్ ఆఫ్ థింగ్స్. ఇప్పటి వరకు చీకట్లో ఉన్నది చాలు, రా వెలుగులోకి రా అని చెప్తున్నాడు. చూడండి, కమ్ ఫోర్త్, ఇప్పటికైనా రా, ఇంటూ ద లైట్ ఆఫ్ థింగ్స్. ఇప్పటిదాకా చీకట్లో ఉన్నది చాలు, వెలుగులోకి రా, ఇప్పటికైనా రా. సో విషయాల్ని తెలుసుకో. లెట్ నేచర్ బి యువర్ టీచర్. సో ఇప్పటికైనా పుస్తకాలను వదిలేసి నేచర్ని
నీ టీచర్ కింద చేసుకో. నెక్స్ట్ 5th stanza. She has a wonderful, okay, world of ready wealth. Sorry. She has a world of ready wealth, our minds and hearts to bless. Spontaneous wisdom breathed by health, truth breathed by cheerfulness. So here, in this particular stanza, William Wordsworth wants to tell us about the bountiness of our nature. Bountiness అంటే ఏంటి? సమృద్ధిగా ఉన్నటువంటి సంపద. నేచర్లో ఎంత సంపద ఉంది, నేచర్లో ఎంత సమృద్ధిగా మనకి వనరులు ఉన్నాయి. అమ్మా, వి ఆల్ డిపెండెడ్ ఆన్ నేచర్. వి ఆర్ లివింగ్ ఆన్ నేచర్. ఇఫ్ దెర్ ఈస్ నో నేచర్ విత్ అస్, వి నెవర్ ఎగ్జిస్ట్. నేచరే గనక మన చుట్టుపక్కల లేకపోతే మనం బతకడం అనేది సాధ్యం కాదు. Air is a part of nature. Without air, we all will die. Water is a part of nature. Without water, we all die. Food, trees, plants, animals, birds. Isn't it? All these are part of nature. మనకి నేచర్ వీటన్నిటిని మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఆకలి వేసినప్పుడు వాటర్ ఇస్తుంది, శ్వాస నిరంతరం మనకి శ్వాసను అందిస్తుంది, మంచి గ్యాస్ ఆక్సిజన్ ఇస్తుంది. Isn't it? చాలా ప్లాంట్స్ ఇస్తుంది, పువ్వులు, ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ ఇస్తుంది. చూడండి, ఇవన్నీ మనకు వస్తున్నాయి. వీటన్నిటిని వలనే మనం ఈ రోజు బతుకుతున్నాం. వితౌట్ నేచర్ ఇట్స్ ఇంపాసిబుల్ టు లివ్. అవునా కదా? సో ఇవంతా ఎవరు ఇస్తున్నారు? మనకి నేచర్ ఇస్తుంది. సో ఆ బౌంటీనెస్ గురించి చెప్తుంది. షీ హాస్ అ వరల్డ్ ఆఫ్ రెడీ వెల్త్. సో ఇక్కడ షీ అంటే ఎవరమ్మా? నేచర్. షీ అంటే ఎవరు? నేచర్. షీ హ్యాస్ ద వరల్డ్ ఆఫ్ రెడీ వెల్త్. సో ప్రపంచంలో ఉన్నటువంటి వెల్త్ అంతా కూడా, సంపద అంతా కూడా నేచర్ కి సంబంధించింది. గోల్డ్ ఎక్కడి నుంచి తీస్తాం? తవ్వి తీస్తాం, ఎర్త్ నుంచి. అది నేచర్ కాదా? చెప్పండి. సో తన దగ్గర లేనటువంటి సంపద, వెల్త్ లేదు. అవర్ మైండ్స్ అండ్ హార్ట్స్ టు బ్లెస్. ఇంతకీ ఆ నేచర్, ఆ వెల్త్ అంతా కూడా ఏం చేస్తుంది నేచరు అంటే, ఆ వెల్త్ తో, ఆ సంపదతో అది ఎప్పుడు కూడా, నేచర్ ఎప్పుడు కూడా, ఆమె ఎప్పుడు కూడా రెడీగా ఉంటుంది మనల్ని బ్లెస్ చేయడానికి. దాహం వేసినప్పుడు వాటర్ ఇచ్చి బ్లెస్ చేస్తుంది, ఆకలి వేసినప్పుడు ఫుడ్ ఇచ్చి బ్లెస్ చేస్తుంది. సో షీ హ్యాస్ అ వరల్డ్ ఆఫ్ రెడీ వెల్త్, అవర్ మైండ్స్ అండ్ హార్ట్స్ టు బ్లెస్. మన మైండ్ ని, హార్ట్ ని బ్లెస్ చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటుంది. స్పాంటేనియస్ విజ్డమ్ బ్రీత్ బై హెల్త్. ఎప్పుడు కూడా స్పాంటేనియస్ గా, అనుకున్నదే తడువుగా మనకి సో హెల్త్ని ఇస్తుంది, విజ్డమ్ని ఇస్తుంది నేచర్. హెల్త్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. మంచి మంచి ఫ్రూట్స్. మనం అంటే నేచర్ని పాడు చేస్తూ అనారోగ్యాన్ని డబ్బులు ఇచ్చి కొని తెచ్చుకుంటున్నాం, కానీ నేచర్ ఎప్పుడూ మనకి ప్యూర్ థింగ్స్నే ఇస్తుంది. వాటర్ మనకి ప్యూర్ వాటర్ ఇస్తుంది, కానీ మనం కెమికల్స్ అన్ని అందులో వేసి దాన్ని స్పాయిల్ చేస్తున్నాం. సో మనం స్పాయిల్ చేస్తున్నాం, కానీ ఇప్పుడు నేచర్ ఎప్పుడు మనకి సో ది బెస్ట్ ఇస్తుంది. సో స్పాంటేనియస్ విజ్డమ్ బ్రీత్ బై హెల్త్. ఎప్పుడు కూడా మనకి స్పాంటేనియస్ గా విజ్డమ్, తెలివితేటలు ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ట్రూత్ బ్రీత్ బై చీర్ఫుల్నెస్. సో ట్రూత్ బ్రీత్ బై చీర్ఫుల్నెస్. సో సంతోషం, హ్యాపీ. ఎప్పుడైతే మనం హ్యాపీగా, సంతోషంగా ఉంటామో అప్పుడు నిజాలు మాట్లాడతాం, ఎప్పుడు నిజాలే మాట్లాడతాం. వైస్ వర్సా, ఎప్పుడైతే నిజాలే మాట్లాడతామో అప్పుడు మనం ఎప్పుడు చీర్ఫుల్ గా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. అంతే కదమ్మా? అబద్ధాలు చెప్పినవాడే భయపడుతూ భయపడుతూ బతకాలి. ఎప్పుడు నిజమే చెప్పినటువంటి వాడు భయపడాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే వాడు అబద్ధం చెప్పడు. అబద్ధం చెప్పినవాడు భయపడాలి. సో వన్ ఇంపల్స్ ఫ్రమ్ ద వర్నల్ వుడ్ మే టీచ్ యూ మోర్ ఆఫ్ అ మ్యాన్, ఆఫ్ మోరల్ ఈవిల్ అండ్ ఆఫ్ గుడ్ దెన్ ఆల్ ద సేజెస్ క్యాన్. వన్ ఇంపల్స్ ఫ్రమ్ అ వర్నల్ వుడ్ అంటే ఒక్క ఇంపల్స్ చాలు నీకు. ఒక్క ఇంపల్స్, ఒక్క సడన్ ఎమోషన్ చాలు. ఎక్కడి నుంచి? ఫ్రమ్ వర్నల్ వుడ్. ఫ్రమ్ వర్నల్ వుడ్ అంటే స్ప్రింగ్ సీజన్కి సంబంధించిన ఫారెస్ట్ నుంచి ఒక్కసారి నువ్వు విజిట్ చేయి, ఒక్కసారి నేచర్లో టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నించు. ఆ వచ్చేటువంటి ఆ ఇన్స్పిరేషన్, మోటివేషన్ ఎలా ఉంటుందంటే, మే టీచ్ యూ మోర్ ఆఫ్ అ మ్యాన్. ఒక్కసారి నువ్వు స్ప్రింగ్ సీజన్లో ఫారెస్ట్లో, ఈ నేచర్ మధ్య,
ఈ పక్షులు, ఈ పక్షుల కిలకర రావాల మధ్య, ఆ జలపాతాల జరజర ఆ శబ్దాల మధ్య, ఈ కొండలు కోనల మధ్య, ఈ స్ప్రింగ్ సీజన్లో ఒక్కసారి ఉండి చూడు. అది ఎంత మోటివేషన్, ఎంత ఇన్స్పిరేషన్ ఇస్తుందంటే ఒక మనిషి ఎంత చెప్పినా కానీ దాన్ని మ్యాచ్ చేయలేడు. అర్థమవుతుందా? నేచర్ ఇచ్చేటువంటి మోటివేషన్ ఇస్ డిఫరెంట్, వేరే లెవెల్లో ఉంటుంది. మనిషిగా మనం అంత ఇన్స్పిరేషన్ మనం ఇవ్వలేం. అర్థమవుతుందా? సో నేచర్ అంత గొప్పది కాబట్టి నేచర్లో టైం స్పెండ్ చేయని చెప్తున్నాడు. వన్ ఇంపల్స్ ఫ్రమ్ ద వర్నల్ వుడ్ మే టీచ్ యూ మోర్ ఆఫ్ అ మ్యాన్. మనిషి టీచ్ చేసే దానికంటే కూడా నేచర్, దట్ టు స్ప్రింగ్ సీజన్, అది నీకు టీచ్ చేసేది చాలా ఎక్కువ ఉంటుంది. ఆఫ్ మోరల్, ఆఫ్ ఈవిల్ ఆర్ గుడ్. ఆఫ్ మోరల్ వాల్యూసే కానీ, ఈవిల్ గురించే కానీ, లేకపోతే మంచి చెడు వీటి గురించే కానీ, ఇదంతా కూడా ఒక మనిషి కానీ లేకపోతే మొత్తం సేజెస్, ప్రపంచంలో ఉన్నటువంటి సేజెస్ అందరూ కలిసి వచ్చి కూర్చోపెట్టి నీకు చెప్పేటువంటి విషయాలే కానీ, నీకు నేర్పించేటువంటి మంచి విషయాలు, చెడ్డ విషయాలు, మోరల్ వాల్యూస్, వీటన్నిటినీ పక్కన పెడితే వీటన్నిటికంటే కూడా ఎక్కువగా నీకు నేచర్ చెప్పేది ఉంటుంది. మొత్తం సేజెస్ అందరూ కూడా, మనుషులందరూ కూడా వచ్చి నీకు చెప్పినా కానీ ఇట్ అన్మ్యాచ్డ్ వాట్ నేచర్ టీచెస్ యూ. నేచర్ చెప్పిన దాంతో నువ్వు అసలు మ్యాచ్ చేయలేవు. నేచర్ నుంచి అంత గొప్ప విషయాలు నువ్వు నేర్చుకుంటావు. తర్వాత సెవెంత్ స్టాంజా. Sweet is the lore which nature brings. Our meddling intellect misshapes the beauteous forms of things we murder to dissect. చూడండి, స్వీట్ ఈస్ ద లోర్ విచ్ నేచర్ బ్రింగ్స్. నేచరు మీకు చెప్పేటువంటి స్టోరీస్, లోర్ అంటే స్టోరీస్, జానపదాలు ఎంతో స్వీట్గా ఉంటాయి. నేచర్ మీకు చెప్పేటువంటి స్టోరీస్, మీకు చెప్పేటువంటి కథలు చాలా స్వీట్గా ఉంటాయి. ఓకే, అవర్ మెడ్లింగ్ ఇంటలెక్ట్ మిస్షేప్స్ ద బ్యూటియస్ ఫార్మ్స్ ఆఫ్ థింగ్స్. కానీ మనం ఏం చేస్తున్నాం? నేచర్ మనకి ఎన్ని రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటే, ఎన్నో స్టోరీస్ చెప్తూ ఉంటే, మనల్ని మోటివేట్ చేస్తూ ఉంటే, మనం బతకడానికి ఉపయోగపడేటువంటి వెల్త్ అంతా కూడా ఇస్తూ ఉంటే, ఎన్నో విషయాలను నేర్పుతూ మనకు ఒక టీచర్ లాగా ఉంటే, మనం ఏం చేస్తున్నాం? మన పిచ్చి తెలివితేటలతో, మెడ్లింగ్ ఇంటలెక్ట్ అంటే మనకి అన్నెసరీ వాటికి వెళ్ళి, అంటే అవసరం లేదు. ఇప్పుడు అర్జెంటుగా నేను ఒక 10 నిమిషాలు అమెరికా వెళ్ళాల్సిన పని ఏముందండి? స్పీడ్గా వెళ్ళిపోవాలి. ఒక దేశం నుంచి ఇంకో దేశం స్పీడ్గా వెళ్ళిపోవాలి. ఏం చేస్తాం? నానా రకాల ఎక్స్పెరిమెంట్లు అవి ఇవి చేసి ఏరోప్లేన్ కనిపెట్టాం. ఇప్పుడు అర్జెంటుగా నువ్వు అమెరికా వెళ్ళకపోతే ఏమన్నా అయిపోతుందా? ఏమవద్దు. కానీ అంతే, మనిషి ఓవర్ కాన్ఫిడెంట్ ఏం చేశాడు? కష్టపడి సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ అని అవని ఇవని ఫార్మాస్యూటికల్ కంపెనీస్ పెట్టేసి విషాన్ని తయారు చేసేసి, ఆటం బాంబులను తయారు చేసేసి, న్యూక్లియర్ బాంబులను తయారు చేసేసి ఏం చేస్తున్నాడు? నేచర్ని పాడు చేస్తున్నాడు. సో మన మెడ్లింగ్, అన్నెసెసరీ వాటి మీద టైం స్పెండ్ చేసి అట్లాంటి పనికిరాని తెలివితేటలతో మిస్షేప్స్ ద బ్యూటియస్ ఫార్మ్స్ ఆఫ్ థింగ్స్. నేచర్కి సంబంధించిన బ్యూటియస్ ఫార్మ్స్ అంటే కొండలు, కోనలు, ఎడారి కూడా ఒక రకమైనటువంటి బ్యూటీనే. అంటే తర్వాత కొండలు, కోనలు, తర్వాత గార్డెన్స్, ఎన్నో బ్యూటిఫుల్ సీనిక్ బ్యూటీస్ ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్నటువంటి వీటన్నిటినీ కూడా మనిషి నాశనం చేసేస్తున్నాడు. చూడండి, మనిషి చేసిన పొల్యూషన్ వల్లనే, ఆ పొల్యూషన్ వలన ఎర్త్లో వేడి పెరిగిపోయి ధ్రువ ప్రాంతాల్లో ఉన్నటువంటి మంచంతా కరిగిపోయి వరదలు వచ్చేస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే మనిషి చేసినటువంటి తప్పిదాల వలన. వాట్ వీ డూ? వీ మర్డర్ టు డైసెక్ట్. ఈ స్టాంజా యొక్క పర్టికులర్ క్రక్స్, ఆరిజిన్ ఎక్కడ ఉంది అంటే ఈ లాస్ట్ లైన్లో ఉంది. వీ మర్డర్ టు డైసెక్ట్. ఏం చేస్తున్నామంటే మనం తెలుసుకుందాం, నేర్చుకుందామని మర్డర్ చేసేస్తున్నాం. అంటే ఏదో నేర్చుకోవాలని భయంకరమైన గుంటలు తవ్వేస్తున్నాం, లోయలు అంటే భూమికి హోల్స్ పెట్టేస్తున్నాం, తవ్వేస్తున్నాం, గనులు అని కొన్ని వేల కిలోమీటర్లు తవ్వేస్తున్నాం. నేచర్ యొక్క సమతుల్యాన్ని పాడు చేసేస్తున్నాం. ఎక్కడైతే గనులు తవ్వేస్తారో అక్కడ ఉన్నటువంటి ఆ ఇంబ్యాలెన్స్, బయోడైవర్సిటీ మొత్తం చచ్చిపోతుందమ్మా. అక్కడ ఎన్నో జీవులు బతుకుతూ ఉంటాయి, వాటన్నిటిని చంపేస్తాం. తర్వాత ఫ్లవరే తీసుకోండి, ఫ్లవర్లో ఏ పార్ట్స్ ఉన్నాయి, ఏమున్నాయి, ఏంటి అసలు ఇది ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవడానికి ఏం చేస్తాం? ఫ్లవర్ని పీసులుగా కోసేస్తాం, హాఫ్ కోసేసి స్టడీ చేస్తాం.
స్టడీ అనేటువంటి పేరుతో మనం మొత్తం నాశనం చేసేస్తున్నాం. స్టడీ అనే పేరుతో ఈ ప్రపంచాన్ని, యూనివర్స్ని నాశనం చేసేస్తున్నాం. ఆల్రెడీ శాటిలైట్లు, రాకెట్లు పంపిస్తున్నారు. కొంతకాలానికి మేమే ఒక 100 సంవత్సరాల తర్వాత ఆకాశం అంతా పనికిరాని శాటిలైట్లే ఇలా గాలికి వేలాడుతూ ఉంటాయి కదా. సో అట్లాంటివి జరుగుతుంది. 8th స్టాంజా, లాస్ట్ స్టాంజా ఐ థింక్. ఎనఫ్ ఆఫ్ సైన్స్ ఆఫ్ ఆర్ట్. ఇప్పటికి నువ్వు చదివిన సైన్స్ చాలు, ఆర్ట్స్ చాలు. ఇప్పుడు దాకా చదివింది చాలు, బుక్స్ని పక్కన పెట్టు. ఎనఫ్ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్స్. ఆర్ట్స్, సైన్స్ పుస్తకాల ద్వారా నేర్చుకుంది చాలు. క్లోజ్ అప్ దోస్ బ్యారన్ లీవ్స్. ఇప్పటికైనా ముయ్, క్లోజ్ చేయి దోస్ బ్యారన్ లీవ్స్. అంటే పనికి రాని, పనికి మాలిన, ఉపయోగం లేని. లీవ్స్ అంటే ఆకులు, అంటే ఇక్కడ లీవ్స్ అంటే పేపర్స్, పుస్తకం యొక్క పేపర్స్ అని అర్థం. సో పనికి రాని అట్లాంటి లీవ్స్, అట్లాంటి పేజెస్లో, అట్లాంటి పుస్తకాలు చదివితే మాత్రం ఉపయోగం ఏంటి? వాటిని ఇప్పటికైనా మూసే. కంఫర్ట్ అంటే నాతో రా. అండ్ బ్రింగ్ విత్ యువర్ హార్ట్. కానీ నాతో ఊరికినే రావద్దు, ఏదో రమ్మన్నాడు కదా అని ఇంట్రెస్ట్ లేకుండా రావద్దు. కమ్ విత్ హార్ట్, మనస్ఫూర్తిగా రా నాతో. కమ్ విత్ హార్ట్ దట్ వాచెస్ అండ్ రిసీవ్స్. ఏ మనసు అయితే, మనసు పెట్టుకుని రా, సంతోషంగా రా. ఎట్లాంటి మనసు అయితే ఉండాలి అంటే నీకు నాతో పాటు, నేను ఎలా అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను నేచర్లో, అట్లాంటి మనసు ఉండాలి నీకు. మనస్ఫూర్తిగా రా, నేచర్ని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయి. సన్ రైజ్ని, సన్సెట్ని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయి. ఫారెస్ట్ని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయి. అప్పుడు ఆ నేచర్ నీకు నేర్పించేటువంటి విషయాలు ప్రపంచంలో ఎవడూ నేర్పించలేరు. ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి సేజెస్ అందరూ, ఋషులందరూ కూడా ఒక చోట కూర్చొని నీకు చెప్పినా కానీ నేచర్ నేర్పించినటువంటి వాటితో ఈక్వల్ కాదు. కాబట్టి ఎక్కువ టైం పుస్తకాల మీద స్పెండ్ చేయకుండా నేచర్లోకి రా అని నేచర్ పోయిట్ అవర్ విలియం వర్డ్స్వర్త్ రిక్వెస్టింగ్ హిస్ ఫ్రెండ్ టు కమ్ ఇన్ టు ద నేచర్. దట్ ఈస్ ద టేబుల్స్ టర్న్. ఇక్కడ ఏంటి అసలు ఈ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, టేబుల్స్ టర్న్ అంటే ఏంటి ఇక్కడ సిగ్నిఫికెన్స్ అంటే, పుస్తకాలు పుస్తకాలు ప్రపంచం అంతా పుస్తకాల్లో ఉంది, జ్ఞానం అంతా పుస్తకాల్లో ఉంది అని అందులోనే పడి, అందులోనే కొట్టుకుపోతున్నటువంటి ఫ్రెండ్ని మార్చి, అంటే కంప్లీట్ రివర్సల్ అనమాట, మార్చి నేచర్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు విలియం వర్డ్స్వర్త్. సో దట్ ఈస్ టేబుల్ టర్న్. దట్స్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ.